నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈరోజు మన తోటలో అరటి పువ్వు కాసిందండి. అరటి పువ్వును కోసి దాంతో మొక్కజొన్న గింజలు వేసి వడలు చూపించబోతున్నాను. అరటి పువ్వుని కూరగానే కాదండి, ఇలాగా వడలుగా చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా అరటి పువ్వుని ఇలా మొక్కజొన్నను కూడా శుభ్రంగా ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అరటి పువ్వుని అలాగే ఒక 2 గంటల ముందుగా 1 కప్పు పచ్చెనగపప్పుని నానబెట్టి ఉంచుకోండి. శుభ్రం చేసుకున్న మొక్కజొన్న గింజల్ని కడిగి వాటర్ ఏమి వేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వడల పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా పచ్చెనగపప్పుని, దాన్ని కూడా శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకుని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి. 1 స్పూను లేదా 2 స్పూన్ల వాటర్ వేసుకుంటే చాలు. మరి వాటర్ ఎక్కువైపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కానీ ఒక చిన్న క్యాప్సికమ్ ఉంది ఆ దగ్గర, అది కట్ చేసి వేసినాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ముందుగానే మనం ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని కడిగి ఇలాగా వాటర్ ఏం లేకుండా మెత్తగా పిండేసి గట్టిగా దాన్ని కూడా బౌల్లో వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీరను కట్ చేసి వేసుకున్నాను. ఈ వాటర్ కంటెంట్ కంపల్సరీ ఉంటుంది కదా స్వీట్ కార్న్లో, అది బ్యాలెన్స్ చేయడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకుని కట్ చేసి వేసుకున్నాం. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిపి పెట్టుకొని ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా అరటాకు పైన కానీ లేదా ప్లాస్టిక్ పేపర్ పైన అయినా కానీ ఇలా వడలు ఒత్తుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ వడలు వేసిన తర్వాత వెంటనే మనం గరిటెతో తిప్పకూడదండి. కాసేపు వేగిన తర్వాతనే మనం గరిటెతో తిప్పుకోవాలి. లేదా ఇప్పుడు వేయంగానే మనం గరిటెతో తిప్పాలంటే వడలన్నీ ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. మనం వేసింది మొక్కజొన్న గింజలు కాబట్టి మనం జాగ్రత్తగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ వడల్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే వడల పైనేమో బాగా ఎర్రగా కాలి ఉంటాయి, లోపల అలాగే పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా వడలను కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన అరటి పువ్వు మొక్కజొన్న వడలు మనం తినడానికి సిద్ధమైపోతాయి. ఈ వడలను మనం టమాటా కారంతో కానీ లేదా టమాటా కచ్చప్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఈ వడలను తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. ఇంకేమైనా రెసిపీస్ మేము చేసి చూపించాలనుకుంటే కామెంట్లో చెప్పండి, మేము చేసి చూపిస్తాము. ఈ రెసిపీని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.